అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో కాకినాడ జిల్లాలో లవ్ జిహాదీ పేరుతో చాలా ఘోరమైన సంఘటనలు మనం చూస్తున్నాం. ఏదైతే ఏఈ నూకరాజు గారి కుటుంబం ఒక వ్యక్తి సాదిక్ ఖాన్ అనే వ్యక్తి వల్ల ఏదైతే మోసం, వంచన, దోపిడీ, లవ్ జిహాదీ ఈ కారణాల వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో రైఫిల్ ట్రైనర్గా ఉండి ఒక విద్యార్థి తల్లిని ట్రాప్ చేసి ఆమె యొక్క ప్రైవేట్ ఫోటోలు తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు, బంగారం కాజేసి వారి కుటుంబానికి దగ్గరవి ఏదైతే ఇంటర్నెట్లో ప్రైవేట్ ఫోటోలు పెడతారని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం, అంతేకాకుండా ఆమె భర్తను కూడా హత్య చేయడం, ఇటువంటి సంఘటనలు. తర్వాత ఆమెను ముస్లిం మతంలోకి మారాలని చెప్పి బలవంతంగా ముస్లిం మతంలోకి మారమని ప్రోత్సహించడం, దాంతోపాటు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి చిత్రవద చేయడం. ఈ సంఘటనల దృష్ట్యా నూకరాజు గారు, ఆమె భార్య, కూతురైనటువంటి సౌజన్య బాధితురాలు ఆ మనవడితో పాటు ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం. మనవడు ఏదైతే 12 ఏళ్ల బాలుడు ఈత రావడంతో అతను బతకడం జరిగింది. కతిమ కుటుంబం అంతా కూడా ఏదైతే దుర్మార్గమైనటువంటి చర్య వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా డీజీపీ గారు కూడా దీని మీద స్పందించాలి. ఇటువంటి లవ్ జిహాదీకి సంబంధించినటువంటి ఇటువంటి చర్యలు తరచూ కూడా మన రాష్ట్రంలో అనేక చోట్ల ఉంటున్నాయి. కానీ వారు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించినప్పుడు ఏదైతే మహిళల్ని ఇంటరాగేట్ చేయడం, మహిళల పేర్లు బయటకు రావడం వల్ల పోలీసులను ఆశ్రయించడంలో కూడా ఇటువంటి సంఘటనలో కొంత ప్రజలు, బాధితులు దూరంగా ఉంటున్నారు. పోలీసులు వీటి యొక్క గోప్యంగా ఉంచి ఏదైతే లవ్ జిహాదీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఇంటరాగేట్ చేయాలి. సాదిక్ ఖాన్ ఏదైతే ఈ సంఘటనకి ఉన్నాడో అతనికి సహకరించిన అందరినీ కూడా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ముందుగా నా నమస్కారాలు. సాదిక్ ఖాన్ లవ్ జిహాద్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు గారి కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా ఈ కేసులో మరి దోపిడీ, హత్య, మోసం, లవ్ జిహాదీ ఉగ్రవాదం దాగి ఉంది. అందువలన మరి ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాదిక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలని, ఆయనకి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర హోంమంత్రి తక్షణమే ఈ కేసు విషయమై స్పందించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ అమలాపురం జిల్లా కలెక్టర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మిత్రులు ఆడబాల సత్యనారాయణ గారు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ గారు, మరి ఈ జనతా వారధి ఇన్ఛార్జి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సాదిక్ ఖాన్ బ్యాక్గ్రౌండ్ కనుక మనం అధ్యయనం చేస్తే ఆయన కాకినాడలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో రైఫిల్ ట్రైనీగా పనిచేస్తున్నాడు. అదే స్కూల్లో మరి చదువుతున్నటువంటి ఈ కనకరాజు గారు మనవడు, ఆయన పేరేంటండి, నూకరాజు కాదు, ఆయన పేరు కార్తికేయ రెడ్డి, మరి అలుసుగా తీసుకుని తల్లినితో పరిచయం పెంచుకుని, కుటుంబంతో పరిచయం పెంచుకొని వాళ్ళ ఆస్తులన్నిటిని మరి ఆయన స్వాధీనం చేసుకుని, ఇవన్నీ ఎందుకు చేసుకున్నాడంటే ఆ సౌజన్య గారు మరి ప్రైవేటు ఫోటోలు అలాగే వీడియోలు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసి చివరికి తన ఆస్తి అంతా ఆయన పేరు రాయమని, మరి ముస్లిం మతాన్ని స్వీకరించాలని డిమాండ్ చేయడంతో, అంతేకాదు మరి సౌజన్య భర్త అనారోగ్యంగా ఉండడాన్ని గమనించి ఆయనకి విషం ఇచ్చి హత్య చేసిన దారుణం కూడా ఈ సాదిక్ ఖాన్ చేశాడు. మరి నీ భర్తను ఎలాగైతే చంపానో నీ కొడుకుని కూడా చంపేస్తాను అని బెదిరించడంతో వాళ్ళు తీవ్ర శోభకు గురయ్యి మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీ అందరికీ తెలుసు. ఇదే కాదు, రాష్ట్రంలో
ఈ లవ్ జిహాద్కు సంబంధించి కేసులు కోకొల్లలుగా ఉంటున్నాయి. కారణం పోలీసులు ఈ కేసుల పట్ల ఒక మెతక వైఖరి. అంతేకాదు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళని తరచూ పోలీస్ స్టేషన్కి తిప్పడం, కాలయాపన చేయడంతో బాధితులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తానికి భయపడుతున్నారు. ఈ బాధితులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి శుక్రవారం మరి భారతీయ జనతా పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయాల్లో జనతా వారధి జరుగుతుంది. అక్కడికి వచ్చి మీరు ఫిర్యాదు చేసుకుంటే సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు న్యాయం జరిగేలాగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.